15 సంవత్సరాలు ఇరాక్ను ముస్లింలు పరిపాలన చేస్తే ఇరాక్ దేశం మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. 17 సంవత్సరాలు ఇరాన్ను ముస్లింలు పరిపాలన చేస్తే ఇరాన్ మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. 21 సంవత్సరాలు ముస్లింలు ఈజిప్టును పరిపాలన చేస్తే ఈజిప్టు మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. 50 సంవత్సరాలు యూరప్ ఖండాన్ని క్రైస్తవులు పరిపాలన చేస్తే యూరప్ ఖండం మొత్తం క్రైస్తవమయమైంది. 800 సంవత్సరాలు ముస్లింలు, 200 సంవత్సరాలు ఆంగ్లేయ క్రైస్తవులు ఈ దేశాన్ని పరిపాలించిన ఇప్పటికీ ఈ దేశం మేమున్నామని చెప్పగలిగినటువంటి ధీరత్వాన్ని కలిగి ఉంది అంటే టైగర్ నరేంద్ర లాంటి గొప్ప వ్యక్తులు ఈ దేశంలో ఉండడమే కారణం. భాగ్యనగరంలో ఇయ్యగల ఇప్పించగల అయ్యలకే గాని మీసం అందరికేలా రొయ్యకు లేదా బారెడు మీసము కయ్యమునకు కుందవరపు కవిచౌడప్ప అని 2 మీసాలు దిప్పి నిలబడితే 1980 నుంచి మొన్న తెలంగాణ ఉద్యమం వరకు చీమ చిటుకుమనాలంటే ఈ భాగ్యనగరంలో ఆయన పిలిపిస్తే చాలు ఏమైనా జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఆలె నరేంద్ర గారు. వారు జీవితకాలం మొత్తం హిందూ ధర్మం కోసం, జాతీయవాదం కోసం తన కుటుంబాన్ని సంసిద్ధం చేసినటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుని యొక్క స్మారకంగా ఈరోజు ప్రసంగాలు ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా ఆనందకరమైన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, సౌత్ ఇండియా, ఉత్తర భారతదేశం అనే పేరుతో జరుగుతున్నటువంటి రాజకీయాలను అలాంటివి మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఒక చట్టం వచ్చింది, లేదైనా ఒక అసాధ్యమైనటువంటి విషయం మన మీద పెత్తనం చేస్తుందంటే మన యొక్క అజ్ఞానం మొట్టమొదటి కారణం. ఏమి తెలియని వాడు ఒకడు హైదరాబాద్కు చార్మినార్ చూద్దామని వచ్చినట్ట. వాడు చార్మినార్ చూసి, అరే ఈ చార్మినార్ ఇంత బాగుంది, ఎవడు కట్టాడు, ఇంత అద్భుతంగా ఉంది, తల పైకెత్తి చూస్తే తల మీద ఉన్న క్యాప్ కింద పడిపోతుంది, అంత బాగా ఎవడు కట్టాడు అబ్బా దీన్ని అని ఆ పక్కన పోయేవాడిని అడిగినట్ట. అంటే వాడు అనంట నైమాలం అని అంట. ఉర్దూలో నైమాలం అంటే మీ అందరికి తెలుసు, నాకు తెలియదని అర్థం. వీడు అనుకున్నాడంట నైమాలం కట్టిండేమని అనుకున్నాడంట. అనుకొని ట్యాంక్ బండ్ పైకి పోయినట్ట. వాడు ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలని చూసి, ఇంత బాగా ఈ విగ్రహాలు ఎవరు పెట్టారు, ఆ నీళ్ళల్లో బుద్ధుని ఎవడు పెట్టాడు, ఇంత బాగున్నాడు అని ఆ హిమాయత్ నగర్ దగ్గరకు వచ్చి ఏమని అడిగినట్ట. సార్ ఆ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను ఎవరు పెట్టారు సార్ అంటే వాడు నైమాలం అని అంట. వాని దురదృష్టానికి ఓహో ఇది కూడా నైమాలమే కట్టినా అనుకొని గోల్కొండ కిలాకు పోయినా చూద్దామని గోల్కొండ మొత్తం చూసి ఆ నుంచి లంగరౌజ్ కాడికి వచ్చి సార్ ఆ గోల్కొండ కిలా ఎవడు కట్టినంటే వాడు నైమాలం అన్నాడు. వీడు బేగం బజార్కు పని మీద వచ్చిన సంగతి మర్చిపోయి వాని మెదడంతా నైమాలం కూడా తిరుగుతున్నాడట. ఆఖరికి సిటీలో ఇంకా కొద్ది దూరం పోతుంటే ఎవరో చనిపోతే తీసుకొని పోతున్నారంట. సార్ ఎవరు చచ్చిపోయారంటే నైమాలం అన్నాడట. అరే ఇన్ని కట్టించి నైమాలం చచ్చిపోయినాడని వీడు శ్మశానవాడు, అంబర్పేట శ్మశాన వాటి కదా పోయి ఏడ్చి వచ్చినట్ట. వాడు మనకు జ్ఞానం లేకపోతే, మనం అజ్ఞానంలో ఉంటే ఇలాంటి చట్టాలు బొచ్చడన్ని వస్తాయి, ఇలాంటి రాజేంద్ర సచార్ కమిటీలు వస్తాయి. తెలంగాణ లాంటి రాష్ట్రంలో 5% ఉన్నటువంటి రిజర్వేషన్లు 10% పెంచడానికి బీసీ రిజర్వేషన్ల పేరుతోటి దాని వెనుక కాగితంలో పెట్టి పార్లమెంట్లో మీరు అమలు చేస్తారా లేదా అని మన మెడ మీద కత్తి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కానీ మీరు దేశమంతా కులగణన సర్వే అంటే మేము వక్ఫ్ చట్టం అంటాం. ఎందుకంటే ఇది గత కాలం కాదు. ఇది మీరు ఒకటి చేస్తే మేము ఒకటి చేసి భయపడడానికి వెనక్కిపోయేటటువంటి కాలం కాదు. అట్లాంటి పరిణామాలు జరగడానికి పూర్వపు కాలపు పాత కాలపు సిద్ధాంతాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉన్నటువంటిది ప్రపంచమే గర్వించదగినటువంటి నాయకుడు ఏలుతున్నటువంటి భారతదేశం అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒకనాడు నరేంద్రుడి పేరుతో వివేకానందుడు చికాగో వెళ్ళి సర్వమత మహాసభలో ఈ దేశం యొక్క గొప్పతనాన్ని కీర్తించి వచ్చాడు. ఇగో ఆ పేరు పెట్టుకున్నందుకో ఏమో టైగర్ నరేంద్ర గారు హైదరాబాద్ నగరాన్ని శాసించాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రపంచంలో ఉండేటటువంటి నాయకుల్లో అగ్రగామిగా నిలబడ్డటువంటి దేశం ఇది. అర్ధరాత్రి 12 గంటలకు ఇద్దరు తాగి కొట్లాడుతున్నారట. ఆకాశంలో ఉన్నది సూర్యుడా చంద్రుడా అని వాదించుకుంటున్నారట. అటునుంచి పోయేటోని వాడిని అడిగిరంట, ఒక్క నిమిషం ఆగవయా అంటే వాడు ఆగినట. పైన చూడు ఒకసారి ఆకాశంలోనే చంద్రుడా సూర్యుడా అన్నాడట. వాడు పైకి చూస్తే చంద్రుడు కనిపిస్తున్నాడు. 12 గంటలకు ఎవడు ఉంటాడు, చంద్రుడే కదా ఉండేది.
వీడు చంద్రుడు అన్నాడంటే ఆ సూర్యుడు అనేవాడు వీని మూతి మీద కుద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు భయపడనంటే ఇది మా ఊరు కాదని వెళ్ళిపోయినట్ట వాడు. అలాంటి కాలం కాదు ఇది. అన్నిటినీ పరిశీలించేటటువంటి ప్రజ్ఞ ఉన్న యువత ఈ దేశంలో ఇవాళ 50% యువత ఉన్నది. సోషల్ మీడియా ఉన్నది. ఒక పెద్ద విప్లవం ఈ దేశంలో వచ్చింది కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఈ దురాగతాలన్నింటినీ పరిశీలించేటటువంటి మనస్తత్వం ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి ఒక మెచ్యూరిటీ అని మనం చెప్పుకోవచ్చు. ఆ మెచ్యూరిటీ ఉన్న కారణంగానే ఎట్లా చేసిండ్రో తెలియదు. ఔరంగజేబు గుర్రమురికితే భూమి గుంజుకోవడం ఏంటి, ఇంకా ఘోరమైంది తాజ్మహల్ మీద కూడా వాళ్ళు క్లెయిమ్ చేశారు. తాజ్మహల్ కూడా మాదే అని క్లెయిమ్ చేశారు. ఎందుకు చేయరండి? మీరు ఇంకా వక్ఫ్ చట్టం గురించి ఆలోచిస్తున్నారు. ఇదే తెలంగాణలో పూర్వము ఔరంగాబాద్, బీడ్, పర్బని మొదలైనటువంటి మహారాష్ట్ర జిల్లాలు, ఇటు గుల్బర్గా, రాయచూరు మొదలైనటువంటి జిల్లాలు, ఇవన్నీ కలిసి ఉన్నటువంటి పాత 10 జిల్లాల తెలంగాణ, అప్పటి నిజాం కాలంలో ఉన్న తెలంగాణలో ఇప్పుడు మనం ఇవాళ మేడ్చల్, రంగారెడ్డి పేరుతో పిలుచుకున్నటువంటి జిల్లా పేరు పూర్వం ఏంటంటే దాని పేరు అత్రాబ్ బల్దా. బల్దియా అంటే నగరం, అత్రాబ్ బల్దా అంటే నగరాన్ని చుట్టుకొని ఉన్నటువంటి స్థలం అని అర్థం. అట్లాంటి అత్రాబ్ బల్దాను ఇక్కడ ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే నిజాం నవాబు తన కుటుంబ ఖర్చుల కోసం పెట్టుకున్నాడు. ఈ విషయం మనకు చాలామందికి తెలియదు. ఆ భూములే కంచగచ్చి భూములు, ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ అంతా అవే భూములు. అవన్నీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ సర్కారీ భూముల, సర్కారు భూముల ఒక పదంలో చేంజ్ చేసి రాసి పడేశారు మన ఎంఆర్ఓలు. పూర్వం రాసి దాన్ని మొత్తం అన్యాక్రాంతం చేసి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని అమ్ముకునేటటువంటి పరిస్థితిని కల్పించినటువంటి వాళ్ళెవరో కూడా మనం ఆలోచన చేయాలి. అట్లాంటి ఒక దుర్మార్గం ఇవాళ వక్ఫ్ చట్టం పేరుతోటి జరిగినటువంటి విషయాన్ని ప్రభుత్వం బయట పెడితే ఇవాళ వారం రోజులు దాదాపుగా ఆ చట్టం పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే అందరేదో చావా సినిమా చూసినట్టు, కాశ్మీర్ ఫైల్ చూసినట్టు ఆ టీవీల మీద కూర్చొని ఈ చట్టం యొక్క చర్చను మనం చూశారు. ఆ చట్టం సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 15 నిమిషాలు అనర్గళమైనటువంటి ప్రసంగం చేసినటువంటి వ్యక్తే మన ముందు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారు. మరి ఇన్ని జరుగుతున్నా మరి మనకెందుకు తెలియదంటే మనం పొద్దున్నే లేస్తే మన వ్యాపారము, మన ఉద్యోగం, మనది చిన్నది 3/5 ఫీట్ల బ్యానరు, దీని చుట్టూ తిరుగుతుంటాం మనం. దీని మీద మనకు అవగాహన లేదు. ఇంకా ఘోరం ఏంటంటే రాజ్యాంగంలోనే వాళ్ళకి ఇన్ని రకాల వెసులుబాట్లు కల్పించేటటువంటి ఆర్టికల్ 25 నుంచి 30 వరకు ఉన్నాయి. దాన్ని ఫస్ట్ రద్దు చేయాలి. ఆ 1947కు పూర్వము దేశం విభజన అవుతుందా కాదా అన్న సందిగ్ధంలో తెచ్చినటువంటి ఆర్టికల్స్ ఈ రోజుకి అట్లా ఉండడం వల్లనే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఈ దేశం లోపల భావస్వేచ్ఛ పేరుతో ఇవాళ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో దేశంలో దేశాన్ని కబ్జా చేసేటటువంటి ఒక మనస్తత్వాన్ని రాజ్యాంగంలోని ఆ 5 ఆర్టికల్స్ ఇస్తూ ఉన్నాయి. 5 నుంచి 10 ఆర్టికల్స్ ఇస్తున్నాయి. నెక్స్ట్ వక్ఫ్ చట్టం లాగానే ఆ ఆర్టికల్స్ మీద కూడా ఈ దేశంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞులైనటువంటి మీ అందరి ముందు మనవి చేస్తూ ఉన్నాను. అవి జరిగితే కానీ దీని యొక్క వేర్లు, కింద ఉన్నటువంటి వేర్లను కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలాంటి చట్టాలు ఒకవేళ రాజేంద్ర సచ్చార్ కమిటీ ఇచ్చినటువంటి ఆనాటి రిపోర్టు ఆధారంగా మతహింస చట్టం ఒకవేళ ఈ దేశంలో యూపీఏ గవర్నమెంట్లో వచ్చి ఉంటే మీరు ఈ వక్ఫ్ చట్టం కన్నా ఎక్కువ బాధపడేటటువంటి సమస్య వచ్చేది. ఈ చట్టం కేవలం ఆస్తులకు సంబంధించిందే, కానీ ఒకవేళ ఆ మతహింస చట్టం వచ్చింటే వ్యక్తులను కూడా కబ్జా చేసేటటువంటి ఒక దుర్మార్గం జరిగేది. ఆనాడు జాతీయవాదం అనేటటువంటి భావం ఈ దేశంలో రగులుకున్నది కాబట్టి ఆ చట్టం చేయడంలో యూపీఏ ప్రభుత్వం ఆనాడు వెనక్కి తగ్గింది. కాబట్టి ఈ అరాచకాలు రేపు మళ్ళీ ప్రభుత్వాలు వస్తే చేస్తారు. వాళ్ళు బాబ్రీ మసీదు రామ మందిరం తీర్పు వస్తే ఈ దేశంలో ఆ తీర్పు ఏమన్నా సుమారు 170 ఏళ్ల పోరాటం. ఆ తీర్పు వేల మంది బలి అయ్యారు, లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎన్నో యుద్ధాలు జరిగినాయి. దాని 1523 నుంచి 2024 వరకు లక్షల మంది ప్రాణాలు పోయినాయి. పోనీ ఆ తీర్పు ఏమన్నా విశ్వ హిందూ పరిషత్ ఆఫీసులో కూర్చొని రాసిండ్రా? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆఫీసులో కూర్చొని రాసిండ్రా? భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూర్చొని రాసిండ్రా?
కానీ ఆ తీర్పు మనకు అనుకూలంగా వస్తే బయట కనీసం సెలబ్రేట్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? ఇది ఒక సామాజికమైనటువంటి దౌర్బల్యం కాకపోతే ఏంటి? ఒకవైపు ఇలాంటి అరాచకం ఒకవైపు జరుగుతూ ఉంటే, ఇక్కడ సౌత్ ఇండియాలో ఉత్తర దక్షిణాల పేరుతో అడ్డుగోడలు కట్టేటటువంటి ప్రయత్నం తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ పెరియార్ రామస్వామి మళ్ళా వాని శరీరంలో పూనిండా అన్నట్టుగా ఈ మధ్యకాలంలో విచిత్రమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. నిజానికి ఈ దేశంలో కమ్యూనిస్టులు సృష్టించినటువంటి ఇట్లాంటి కృత్రిమ సిద్ధాంతాలు, కృత్రిమమైనటువంటి విప్లవాలు ఇవన్నీ సమాజంలో ఎప్పుడు అడ్డుగోడలు కడుతూ వచ్చాయి. అయితే ఇవాళ మనం గ్రహించేటటువంటి శక్తి, విజ్ఞానం మీద మనకు కలిగింది. దాన్ని విప్పదీసి చెప్పేటటువంటి జ్ఞానం అక్కడక్కడ ఎక్కడో ఒక చోట మెరుపులాగా మెరుస్తూ ఉంది కాబట్టి సరిపోయింది. 1944లోనే పెరియార్ రామస్వామి హిందీ వ్యతిరేక ఉద్యమం తెచ్చి 10,000 మంది అనుచరులతోటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 10,000 మంది అనుచరులతోటి భారత రాజ్యాంగ ప్రతులను కాల్చివేసేటటువంటి ప్రయత్నం చేశాడు. రాముని యొక్క విగ్రహాలను నడి బజార్లోకి తీసుకొని వచ్చి విరగొట్టే ప్రయత్నం చేశాడు. పిల్లయ్యార్ అనే పేరుతో ఉన్న గణేష్ విగ్రహాలను తాళ్లతో గుంజుకొని వచ్చి నడి వీధిలో కాల్చివేయించాడు. పన్నీర్ సెల్వం అనేటటువంటి తన అనుచరుణ్ణి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పంపించి మాకు ద్రవిడిస్తాన్ అనే పేరుతో వేరే దేశం కావాలని చెప్పేసి ఆనాడు పెరియార్ రామస్వామి ప్రయత్నం చేశాడు. ఇవాళ పెరియార్ రామస్వామి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి రాజా కనిమొలి రోజు విషం కక్కుతూ భాషల పేరుతోటి, సంస్కృతుల పేరుతోటి ఈ దేశాన్ని విభజించాలనేటటువంటి కుట్ర చేస్తున్నారు. వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు, మనకు శత్రువులు కొందరు మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏం తక్కువ లేదు. నిజానికి ఈ దేశంలో అలాంటి పరిస్థితి ఉందా? డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అన్నాడు, భారతదేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి కలిపినటువంటి వాడు శ్రీరామచంద్రుడు, పశ్చిమం నుంచి తూర్పుకు కలిపినటువంటి వాడు శ్రీకృష్ణుడు అని చెప్పాడు. వీళ్ళిద్దరు జాతీయ మహాపురుషులు అని చెప్పాడు. అందుకే ఈ రోజుకు ఈ దేశంలో వైష్ణవదేవి దగ్గర ఎలాంటి ఆరాధన జరుగుతుందో కింద ఉన్నటువంటి కన్యకామాత దగ్గర అలాంటి ఆరాధన జరుగుతుంది. తిరుపతిలో ఎలాంటి ఆరాధన జరుగుతుందో పైన ఉన్నటువంటి బద్రీనాథ్ దగ్గర అలాంటి ఆరాధనే జరుగుతుంది. కేదార్నాథ్లో ఎలాంటి పూజా పద్ధతులు ఉన్నాయో కింద రామేశ్వరంలో కూడా అలాంటి పూజా పద్ధతులే ఉన్నాయి. రామేశ్వరం నుండి ఇసుకను తీసుకొని వెళ్ళి కాశీలో నోముకునేటటువంటి సాంప్రదాయం ఉన్నది. కాశీలో ఉన్నటువంటి గంగాజలాన్ని తీసుకొని వచ్చి రామేశ్వరంలో ఉన్నటువంటి రామేశ్వరుడి మీద పోసేటటువంటి సాంప్రదాయం ఉంది. దీన్నంతా మనం ఏమంటున్నామంటే సాంస్కృతిక జాతీయవాదం అంటున్నాం. ఈ సంస్కృతి ఏకీకృతమైనటువంటిది. ఈ ప్రపంచంలో 190 దేశాలు సుమారుగా ఉన్నాయి. అంటే కొంత సంస్కృతి ఉండి లేనటువంటివి. ఆ దేశాలలో మనం ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే, స్విట్జర్లాండ్ మీరు ఒక దేశాన్ని తీసుకుంటే చిన్న దేశం, ఆ దేశం మొత్తం మీకు స్వీడిష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. నార్వే తీసుకుంటే అదొక చిన్న దేశం, అక్కడ నార్వేజియన్ మాట్లాడతారు. డెన్మార్క్ తీసుకుంటే అక్కడ డేనిష్ మాట్లాడతారు. అంటే చిన్న చిన్న దేశాలు వాటి వాటి భాషలు, ఆ దేశం మొత్తం ఒకటే భాష మాట్లాడుతుంది. కానీ ప్రపంచం మొత్తం ఏ దేశంలో లేనటువంటి ఒక భిన్నత్వం ఈ దేశంలో ఉంది. ప్రతి 100 కిలోమీటర్లకు మనకు ఆహార పద్ధతులు మారుతాయి. ప్రతి 100 కిలోమీటర్లకు మన యొక్క వేషభూషలు మారుతాయి. ప్రతి 100 కిలోమీటర్లకు మన యొక్క యాస మారుతుంది, అంటే భాషా విధానం మారుతుంది. మీరు అంతేందుకు, మీరు నారాయణపేట వెళ్తే మాట్లాడేటటువంటి తెలుగు, హైదరాబాద్కు వస్తే మాట్లాడేటటువంటి తెలుగు, నల్లగొండకు వస్తే మాట్లాడే తెలుగు, అవతల కోదాడ దాటినాక విజయవాడకు వస్తే మాట్లాడేటువంటి తెలుగులో తేడా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో ఆడవాళ్ళు ధరించేటటువంటి చీర నారాయణపేటలో ధరించేటటువంటి చీరలో తేడా ఉంది. ఆదిలాబాద్లో ఒక రకమైన పద్ధతి ఉంటే అలంపూర్లో ఇంకొక రకమైన పద్ధతి ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఒక రకమైన పద్ధతి ఉంటే న్యూ సిటీలో ఒక రకమైన పద్ధతి ఉంటుంది. ఇన్ని రకాల వైవిధ్యాలున్న ఈ దేశాన్ని కలిపి ఉంచేటటువంటి ఒక సాంస్కృతిక వాదం మన దేశంలో పూర్వం నుంచి ఋషుల పరంపరగా మనకు వచ్చింది. ఉత్తర దేశం నుంచి వచ్చినటువంటి అగస్త్యుడు తమిళనాడులో స్థిరపడి తమిళనాడు వాళ్ళకు మొట్టమొదటి వ్యాకరణం ఇచ్చాడు. దాన్ని అగట్టియం అంటారు. వాల్మీకి ఎక్కడో ఉత్తర దేశంలో రాసినటువంటి రామాయణాన్ని ఆధారం చేసుకొని ఈ దేశంలో సుమారు 300 రామాయణాలు వచ్చినాయి. దేశీ భాషల్లో వచ్చినటువంటి మొట్టమొదటి రామాయణం
తమిళనాడులో కమ్మన్ రామాయణం, కేరళలో ఒక రామాయణం వచ్చింది, దాని పేరు ఎచ్చుతత్సన్ రామాయణం. కేరళ మీరందరూ చాలామంది వెళ్ళి ఉండవచ్చు. అక్కడ సంవత్సరంలో ఒక 10 నెలలు మేఘాలే కనిపిస్తాయి. మేఘాలు కనిపిస్తే అంటే ఎప్పుడు వర్షపాతము, మంచు కురవడం ఇట్లాంటివి ఉంటాయి. అక్కడ యజమాని యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులను మొత్తం కూర్చోబెట్టుకొని ఈ ఎచ్చుతచ్చని రామాయణం పారాయణం చేయాలి. కాబట్టి రాముడు కేరళకు వెళ్ళాడు, రాముడు తమిళనాడుకు వెళ్ళాడు, రాముడు శ్రీలంకకు వెళ్ళాడు, రాముడు ఉత్తర భారతంలో ఉన్నాడు, రాముడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు, రాముడు అస్సాంలో ఉన్నాడు, రాముడు గుజరాత్లో ఉన్నాడు. అన్ని రాష్ట్రాలకు రాముడు కృష్ణుడు వెళ్ళారు. వీళ్ళంతా చెప్పినట్టుగా రావణాసురుడు మా పూర్వీకుడు మా తమిళనాడులో పుట్టాడని వాళ్ళు అనుకుంటున్నారు. రావణాసురుడు ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి నోయిడాలో పుట్టిండు, మండోదరి మీరట్లో పుట్టింది. మరి అక్కడ ఎట్లా పోయిండు అంటే అప్పుడు మొత్తం భారతదేశంలోనే ఈ చెప్పన్నారు దేశాలంటే 56 దేశాలు ఉన్నాయి. అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ్ అని మనకు పెళ్ళి జరిగేటప్పుడు ఆ మహాసంకల్పం చెప్పేటప్పుడు 56 దేశాల పేర్లు చదువుతారు. ఆ 56 దేశాల పేర్లతోటే చెప్పన్నారంటే 56 అక్షరాలు తెలుగులో పెట్టుకున్నాం మనం, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అక్షరం పేరుతోటి. అందులో ఆ 56 దేశాలలో ఈ మొత్తం సాంస్కృతికమైనటువంటి విలువలు ఎట్లా ఈ దేశంలో ఉన్నాయని చెప్పడానికి భాషా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తారు. కేరళ పేరు నిజానికి చేర దేశం. అది చేర దేశం, చోళ దేశం, పాండ్య దేశం అని కింద నుంచి మనం లెక్క చేస్తే మీరు ఇంగ్లీష్లో కొన్ని పదాలు చూస్తే సిహెచ్ఈ అంటే కే అని పలుకుతుంది. అది కొన్నిట్లో క్రా అని పలుకుతుంది, సీతోటి పలికేది క్రా అని పలుకుతుంది. బ్రిటిష్ వాడు ఈ చేర అనే పదాన్ని ఉండనీయకుండా వాడు దాన్ని కేరా అని చేసి పడేశాడు, కేరళ చేశాడు దాన్ని. కాబట్టి ఇట్లాంటి కుట్రలు ఈ దేశంలో అనేకము జరిగినాయి. వాల్మీకి మహర్షి అక్కడ ఉత్తర భారతంలో రాసినటువంటి రామాయణాన్ని ఆధారం చేసుకొని మొత్తం అక్కడ ఉత్తర భారతంలో ఎన్నో రామాయణాలు వచ్చినాయి. అస్సాంలో రామాయణం వచ్చింది, గుజరాత్లో రామాయణం వచ్చింది, రాజస్థానీలో రామాయణం వచ్చింది. ఇట్లా ప్రతి రాష్ట్రంలో రామాయణం వచ్చింది. తెలుగులోనే 25 రామాయణాలు వచ్చినాయి. కాబట్టి ఒక్క వాల్మీకి మహర్షి ఇంతమందికి ఆధారభూతమవుతూ ఉన్నాడు. అట్లా దేశాన్ని మొత్తం ఒక సాంస్కృతిక ఏకత్వంతో నడిపించడానికి ఈ దేశం లోపల ఒక గొప్ప ప్రయత్నం పూర్వం నుంచే జరుగుతూ వచ్చింది. కానీ రాజకీయాల కోసం, పిడికెడు ఓట్ల కోసం, కొన్నాళ్ళు అధికారంలో ఉండడం కోసం ఈ దేశంలో ఇలాంటి కృత్రిమమైనటువంటి ఉద్యమాలు, విప్లవాలు తెస్తూ ఉన్నారు. మీరందరూ గమనించండి, డీలిమిటేషన్ పేరుతోటి మాకు చాలా అన్యాయం జరుగుతుందని కొందరు గొడవ పెడుతున్నారు. అసలు మీ ఎమ్మెల్యేలు పనే చేస్తావారు, ఎంపీలు పనే చేస్తావారు, మీకు ఎందుకు అసలు కొత్త సీట్లు నేను అడుగుతున్నాను. ఇది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే వాళ్ళకు లేని అవకాశాలు కల్పించడం తప్ప ఏమీ లేదు. ఎంత ఘోరంగా ఉంది, పరిపాలనలు ఎట్లా ఉంటున్నాయి. మన సౌత్ స్టేట్స్లో ఒకసారి ఆలోచించండి. కుటుంబాలు పెద్దవైపోతున్నాయి, ప్రజలు బలహీనమైపోతున్నారు. ఇక్కడ కుటుంబాలు మొత్తం బలిసిపోతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క కుటుంబం కబ్జా చేసి వేల కోట్లకు, లక్షల కోట్లకు అధిపతులై మొత్తం ఎకో సిస్టమ్ అంతా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఆ కంట్రోల్ చేసినటువంటి దుష్పరిణామమే ఇందాక సాయి గారు అన్నట్టుగా తెలంగాణలో కూడా వక్ఫ్ చట్టం ఉంటుంది, వక్ఫ్ భూములు ఉంటాయి, ఆంధ్రాలో ఉంటాయి, తమిళనాడులో ఉంటాయి. ఎక్కడైనా వాళ్ళు లాక్కోగలిగినటువంటి అవకాశాన్ని ఎవరు ఇస్తున్నారు? ఇన్నాళ్ళు మనకు తెలియకుండా ఎవరు చేస్తున్నారు? ఆ తెలియకుండా చేసి కప్పిపెట్టినటువంటి దుర్మార్గులే ఈ ప్రాంతాన్ని మొత్తం పరిపాలిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, పెద్దలారా ఆలోచించండి. ఇవన్నీ ఒకనాడు ఆర్య ద్రావిడ సిద్ధాంతం పేరుతోటి, ఆ తర్వాత రామరావణ పేరుతోటి, ఇవాళ ఉత్తర దక్షిణాల పేరుతోటి, తర్వాత మతం పేరుతోటి మనని బూచిగా చూపించి మనని బోనులో నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ మనం జాగ్రత్తగా మేల్కోకపోతే ఈ దేశం ధ్వంసం అయిపోతే మనం వెళ్ళడానికి 3 వైపుల సముద్రం, ఒకవైపు హిమాలయ పర్వతాలు తప్ప ఇంకేమీ లేవు. కాబట్టి మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన భాషలను, మన యొక్క దేశాన్ని, ఈ మట్టిని మనం కాపాడుకోవాలంటే టైగర్ నరేంద్ర గారు లాంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.